వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ ప్రతి జిల్లాకు వెళుతున్నారు. అధినాయకుల పరామర్శ కావచ్చు, రైతుల కష్టాలు తెలుసుకోవడం కావచ్చు, జైలులో ఉన్న వారికి ఓదార్పు యాత్ర కావచ్చు, మరోవైపు పెళ్లికి వెళ్లి దీవించడం కావచ్చు, ఇలా జగన్ తనకున్న జనబలం ఎంత ఏమిటి అన్నది అంచనా వేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో తాను ప్రజాదరణకు ఏమాత్రం తగ్గలేదని కూడా ఆయన చెప్పదలిచారు. ఈ క్రమంలో జగన్ నెలలో కొన్ని రోజులు ఇదే విధంగా ఎక్కడో ఓ చోటకు వెళ్లి వస్తున్నారు. ఇక జగన్ పెళ్లిళ్లకు వెళ్లిన జనాలు బయట ఆయనను చూసేందుకు బాగానే తరలివస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు మొన్న జగన్ వెళ్లారు. దానికంటే ముందు కర్నూలు వెళ్లారు. ఆ తర్వాత అనంతపురం, తాజాగా వెళ్లారు. అయితే ఎక్కడకు వెళ్లినా జనం ఆదరణ ఉందని జనాల రాక నిరూపిస్తోంది. జగన్ కోసం బయట అభిమానులు కానీ అనుచరులు కానీ పెద్ద సంఖ్యలో రావడం, దీంతో జగన్ కి తిరుగులేదన్న భావన అయితే మెల్లగా ఏర్పడుతోంది. అయితే జనాల రాక అన్నది పార్టీ గ్రాఫ్ పెరగడానికి కొలమానం. అవునా కాదా అంటే కొంతవరకే అని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే జగన్ కి ఎప్పుడు జనాలు రాలేదు అని ప్రశ్న వస్తుంది. జగన్ ఎన్నికలకు ముందు సిద్ధాంత్ సభలకు వెళ్తే పెద్ద ఎత్తున జనాలు వచ్చారు. ఒక విధంగా జన సముద్రమే అనిపించింది. కానీ ఎన్నికల ఫలితాలు మాత్రం చేదుగా వచ్చాయి. ఇదిలా ఉంటే వైసీపీ సంస్థాగతంగా వీక్గానే ఉందని అంటున్నారు. పార్టీ ఓటమి పాలు కాగానే చాలా మంది కాడే వదిలేశారు అని అంటున్నారు. ఇక అనేక చోట్ల ఇన్ఛార్జీలను నియమించిన వారు సైతం పెద్దగా రంగంలోకి దిగడం లేదు. అనేక మంది సొంత పనుల్లో పడిపోయారు. మరోవైపు చూస్తే క్యాడర్తో కనెక్షన్ ఇంకా గట్టిపడలేదని అంటున్నారు. 5 ఏళ్ల పాలనలో తమను పూర్తిగా పక్కన పెట్టారన్న బాధ వారిలో ఉంది. అందుకే వారు దూరంగా ఉంటున్నారు. పెద్ద ఎత్తున క్యాడర్ డీమోరలైజ్ అయ్యింది. దానివల్లనే పులివెందుల లాంటి చోట్ల వారు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగడం లేదని చెబుతున్నారు. ఏ పార్టీ నాయకత్వమైనా వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరించాలి. అంతే తప్ప నేల విడిచి సాము చేయకూడదు. అధినాయకత్వానికి ప్రజాకర్షణ ఉండడం అన్నది అడ్వాంటేజ్ అవుతుంది తప్ప అన్నింటికీ అదే పరిష్కారం కాదు. క్యాడర్ ప్లస్ లీడర్ ప్లస్ జనాకర్షణ, ఇవే పార్టీ విజయానికి దగ్గరి మార్గాలు. అలా చూస్తే కనుక వైసీపీ క్యాడర్ లీడర్ని దారిలోకి తెచ్చుకుని పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాల్సి ఉందని అంటున్నారు. అది జరగకుండా పైపైన ఎన్ని పర్యటనలు చేసి జనాల జాతరతో బలముందని మురిసిపోయినా ఫలితం మాత్రం అనుకున్న విధంగా వస్తుందా అన్న చర్చ సాగుతోంది. చూడాలి మరి అధినాయకత్వం ఏం ఆలోచనలు చేస్తుందో.